ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసులకు మరి హోలీ పండుగ నుంచి చాలా పవిత్రంగా ఉండబోతుంది. మరి ఇందులో గాని మీ రాశి ఉందేమో ఒకసారి ఒక లుక్ వేద్దాం. మన దేశంలో దీపావళి తర్వాత అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలో హోలీ ఒకటి. ఈ పండుగను 2 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 28, 29 తేదీల్లో కాముని దహనం, హోలీ పండుగలను జరుపుకోనున్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం హోలీ పండుగ రోజున గ్రహాలు శుభ సంయోగంలో ఉండనున్నాయి. గురుడు శనితో కలిసి ఉన్నప్పటికీ రాజయోగం రానుంది. అదేవిధంగా చంద్రుడు గురుడితో కలిసి ఉండటం నవపంచమ యోగం వల్ల చాలా మందికి శుభప్రదంగా ఉండబోతుంది. అంతేకాదు ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా రాబోతున్నాయి. ఇక హోలీ వేళ శని తన సొంత రాశి అయిన మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా అన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది, కానీ కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంతకీ ఆ రాశులేంటి? ముందుగా కర్కాటక రాశి. ఈసారి హోలీ పండుగ సమయంలో ఈ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో మంచి పనితీరు కూడా కనబరుస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీకు సహోద్యోగుల మద్దతు కూడా లభిస్తుంది. దీనివల్ల మీకు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో కుంభరాశిలోకి గురుడు సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా ఆర్థికపరమైన విషయాల్లో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఊహించిన ఫలితాలు కూడా వస్తాయి. ఇక కన్య రాశి. ఈ రాశి వారికి హోలీ వేళ ప్రత్యేకంగా ఉంటుంది. మీ లైఫ్ మరింత కలర్ఫుల్ గా మారే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారులు ఊహించిన విధంగా ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమికులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈ కాలంలో కొన్ని శుభవార్తలను కూడా వింటారు. దీంతో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భవిష్యత్తులో కూడా ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈసారి వచ్చే హోలీ పండుగ అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. మీరు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం మార్పు కోరుకునే వారికి కూడా మంచి అవకాశాలు దక్కనున్నాయి. మరోవైపు వ్యాపారులు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు కూడా పొందుతారు. ఇక కుంభరాశి. ఈసారి వచ్చే హోలీ పండుగ రాసే వారికి సానుకూల ఫలితాలు తీసుకురానుంది. మీ జీవితం కలర్ఫుల్ గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో గ్రహాల సంచారం వల్ల మీ లైఫ్ లో అనేక మార్పులు వస్తాయి. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంది. మరోవైపు మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక మీన రాశి. ఈ హోలీ పండుగ సందర్భంగా ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో కొత్త ఇంట్లో ప్రవేశించే అవకాశం కూడా ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ సమయంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఊహించిన విధంగా ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే 3 నెలల్లో మీరు అద్భుతమైన ప్రయాణాలు కూడా చేస్తారు. వీటి వల్ల మీరు మంచి చాలా అనుభూతిని కూడా పొందుతారు. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశులకు మరి పవిత్రంగా ఉండబోతుంది ఈ హోలీ సందర్భంగా. మరి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.